హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్ దేవి వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే వైజాగ్లో తేనెటి పార్క్ అని ఉంటుందన్నమాట. అక్కడ బీచ్ ఉంటుంది. ఇక్కడ వైజాగ్లో చాలా బీచ్లు ఉంటాయి. ఇది బీచ్ బాగుంటుంది. ఇక్కడ ఈ బీచ్లో స్పెషల్ ఏంటంటే ఒక షిప్ కొట్టుకొని వచ్చింది బంగ్లాదేశ్ నుంచి. ఒక 3 years బ్యాక్ తుఫాన్ అది వచ్చినప్పుడు కొట్టుకొని వచ్చిందనమాట. అది కూడా చూపిస్తాను. ఈ పార్క్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చాలామంది ఈవినింగ్ వస్తున్నారు. వర్కింగ్ డేనే యాక్చువల్గా ఈరోజు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే ఈవినింగ్ జస్ట్ రిలాక్సేషన్ గురించి చాలామంది వచ్చారు. చూడండి, క్లైమేట్ అది బాగుందన్నమాట. ఈవినింగ్ బీచ్ ఆ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది బీచ్ అన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మళ్ళీ పిల్లలతో ఫ్యామిలీస్ కూడా చాలామంది వచ్చారు. పిల్లలు ఆడుకోవడానికి అది బాగుంది. ఇది బిరుచుకొండ కాదు. ఇలా దిగి కిందకి వెళ్ళాలన్నమాట. మనకి బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే స్టెప్స్ ఉంటాయి. చాలా గాలి అయితే బాగా వేస్తుంది అనమాట. బాగుంది క్లైమేట్. అదిగోండి షిప్ ఇది. నేను చెప్పాను కదా బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొని వచ్చిన షిప్ అని. అంటే అప్పుడు చాలా పెద్ద వరదలు వచ్చినాయన్నమాట. అందులో కొట్టుకొని వచ్చింది. దాన్ని అలా పక్కన ఉండిపోయింది అది అలాగా. ఇక్కడ వాటర్ అయితే చాలా ప్యూరిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ బీచ్లోవి చాలామంది అంటే ఒడ్డున స్నానం చేస్తారు కదా, లోపలికి అది వెళ్ళకుండా కొంచెం అలలవి వస్తున్నాయి కదా. మీరు ఎవరన్నా వైజాగ్లో ఉంటే వెళ్ళొచ్చు, తెలుస్తుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే బీచ్లు అన్నీ తెలుస్తాయి. బయట నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా కానీ వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇంకా ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్, వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివాన్ దేవి వ్లాగ్స్. నేను మీ దేవి ఉంటాను.